అసలు HTML కోడ్లో జావా స్క్రిప్ట్ కోడ్ ఎలా ప్లేస్ చేయాలి, జావా స్క్రిప్ట్ ప్లేస్ చేసిన కోడ్లో మళ్ళీ ఎలా మన కోడ్ని అనేది ఫంక్షన్స్ అనేది ఎలా రాయాలి, అండ్ ఆల్సో ఫంక్షన్స్ని ఎందుకు యూస్ చేస్తాం, అండ్ ఫంక్షన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి. వెబ్ పేజ్ క్రియేట్ చేసుకుందాం. సో ఈ వెబ్ పేజ్లో బాడీ సెక్షన్లో మనం h1 ట్యాగ్ కావాలంటే h1 ట్యాగ్. సో ఇలా మనకి HTML ట్యాగ్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. ఇప్పుడు అదే నేను జావా స్క్రిప్ట్ ట్యాగ్ మెన్షన్ చేయాలి అంటే జావా స్క్రిప్ట్ కోడ్ కోడ్లో నేను ఇంక్లూడ్ చేయాలి అంటే స్క్రిప్ట్ ట్యాగ్ వాడతాం. సో స్క్రిప్ట్ ట్యాగ్, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ మనం ఇక్కడనా మెన్షన్ చేయొచ్చు, అంటే బాడీ పైన బాడీ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది చూడండి, క్లోజింగ్ ట్యాగ్ పైన అయినా మెన్షన్ చేయొచ్చు. ఇలా కాదు అనుకుంటే మీరు స్క్రిప్ట్ ట్యాగ్ హెడర్ సెక్షన్లో అయినా మెన్షన్ చేయొచ్చు. మీకు నచ్చిన ప్లేస్లో నచ్చినట్టు స్క్రిప్ట్ ట్యాగ్ అనేది మెన్షన్ చేయొచ్చు, హెడర్లో కానీ ఆర్ఎల్స్ బాడీలో కానీ. సో కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక గుడ్ ప్రోగ్రామర్ అనేవాడు బాడీ సెక్షన్లో అట్ లాస్ట్ బాడీ ట్యాగ్ క్లోజింగ్ సెక్షన్ పైన మాత్రమే మన జావా స్క్రిప్ట్ కోడ్ అనేది మెన్షన్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఏదైనా ఇప్పుడు ఒక అలర్ట్, సో అలర్ట్ అని కోడ్ రాయగానే ఇప్పుడు నాకు ఇక్కడ అలర్ట్ అని వచ్చింది చూడండి. సో ఈ అలర్ట్ అని రాశాను కదా, ఫస్ట్ ఈ జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రన్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు ఓకే క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుద్ది, లేదంటే టెక్స్ట్ డిస్ప్లే కాదు. సో ఇలా ఇప్పుడు అలర్ట్ HE సో ఇప్పుడు పేజ్ రీలోడ్ చేయగానే అలర్ట్ వచ్చింది. సేమ్ సో పేజ్ రీలోడ్ చేయగానే ఫస్ట్ నాకు ఏమొచ్చింది, హలో వరల్డ్ అని చెప్పేసి అలర్ట్ వచ్చింది. ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తేనే నాకు ఇక్కడ HTML ఫైల్ రెండర్ అవుద్ది, HTML కోడ్ అనేది కంపైల్ రన్ అవుద్ది అనమాట. సో ఈ పేజ్ ఇంకా లోడ్ అవుతూనే ఉంది చూడండి. నేను ఎప్పుడైతే ఓకే క్లిక్ చేస్తానో తర్వాత మాత్రమే ఈ రిమైనింగ్ HTML బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవుద్ది. సో ఓకేనా, రన్ అవ్వడం ఆగిపోయింది చూడండి. ఇప్పుడు నేను ఏదైతే HTML ట్యాగ్స్ ఓపెన్ చేసి నాకు కోడ్ రాసి ఉంటానో అది మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు సేమ్ ఇలాగే ఒకసారి కన్సోల్ చేసి చూద్దాం. కన్సోల్ అంటే జస్ట్ అది నేనేమైతే కన్సోల్ చేస్తానో అది నాకు అవుట్పుట్లో కనిపిస్తుంది అనమాట, వెబ్ పేజ్లో కనిపించదు. కన్సోల్ అంటే నాకు అది వెబ్ పేజ్లో కనిపించదు. కన్సోల్ అంటే జస్ట్ నాకు కన్సోల్లో మాత్రమే కనిపిస్తుంది. ఒకసారి కన్సోల్ ఓపెన్ చేసి చూద్దాం. ఇన్స్పెక్ట్ బటన్ క్లిక్ చేసి వీటిలో ఇక్కడ కన్సోల్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి హలో వరల్డ్. నేను ఇక్కడ జావా స్క్రిప్ట్ కూడా ఏమని రాసా, స్క్రిప్ట్ ట్యాగ్లో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హలో వరల్డ్, ఇదిగోండి హలో వరల్డ్ వచ్చింది. ఒకసారి వేరే నెంబర్ ఇచ్చి చూసాం, ఇక్కడ ఏదన్నా వేరే టెక్స్ట్ 3000 నెంబర్ ఇచ్చా అక్కడ. సో ఇప్పుడు మనం వెబ్ పేజ్ని రీలోడ్ చేస్తాం. సో ఇక్కడ చూసారా 3000 వచ్చింది. సేమ్ ఇలాగా కన్సోల్ అంటే జస్ట్ నాకు అది కన్సోల్లో మాత్రమే డిస్ప్లే అవుతుంది. అదే నాకు ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ 100 అన్నాను అనుకోండి, సేమ్ అదేం చేస్తుందంటే ఈ 100 అనేది ఈ డాక్యుమెంట్లో HTML డాక్యుమెంట్లో జస్ట్ ఇక్కడ ప్లేస్ చేయమని అంతే మీనింగ్. ఓకేనా, సో అదేం డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే ఏం చేస్తుంది, ఇక్కడైతే ఏమైతే టెక్స్ట్ ఇచ్చి ఉంటామో అది జస్ట్ వెబ్ పేజ్లో మనకు డిస్ప్లే చేస్తుంది అంతే. సో ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ అండ్ కన్సోల్ డాట్ లాగ్ డిఫరెన్స్ తెలిసింది మీకు. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ అనేది ఎలా డిక్లేర్ చేద్దామో చూద్దాం. ఫంక్షన్ అనే కీవర్డ్ యూస్ చేసి డిక్లేర్ చేస్తాం. ఈ ఫంక్షన్కి నేమ్ ఇవ్వాలి. ఏమని ఇస్తాం, గ్రీట్ అనే నేమ్ ఇచ్చాం. ఈ ఫంక్షన్లో ఇప్పుడు
కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హలో అనేది మెన్షన్ చేసుకున్నా. ఇప్పుడు ఫంక్షన్లో ఏమని రాసా, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ గుడ్ మార్నింగ్ అని రాసా. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే, సో ఇప్పుడు జస్ట్ ఫంక్షన్ రాశాను నేను అంతే, నాకు అవుట్పుట్ ఏమీ రాదు. కన్సోల్ చేసిన ఫంక్షన్ రాసుకున్నాను అంతే, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రాదు. రీలోడ్ చేస్తే నాకు కన్సోల్లో ఇప్పుడు ఏం రావాలి, అవుట్పుట్ ఏమన్నా రావాలి, కానీ నాకు ఏం రాలేదు చూడండి. ఓకేనా, ఏం రాలేదు. సో అదే నేను ఇప్పుడు గ్రీట్ ఆఫ్ అని చెప్పేసి ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేశాను. ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు కన్సోల్లో గుడ్ మార్నింగ్ అనేది కనిపిస్తుంది చూడండి. గుడ్ మార్నింగ్, పేజ్ రీలోడ్ చేద్దాం ఒకసారి. ఓకేనా, గుడ్ మార్నింగ్ కనిపించిందా? సో ఇప్పుడు సేమ్ అలానే ఈ గుడ్ మార్నింగ్లో ఈ గ్రీట్ ఫంక్షన్లో నేను పారామీటర్స్ని కానీ పాస్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారామీటర్స్ని పాస్ చేయాలంటే నేను ఫంక్షన్లో కూడా ఆల్రెడీ నేను పారామీటర్స్ అనేది ఇచ్చి ఉండాలి. సపోజ్ ఇక్కడ నేను ఏ అని ఇచ్చాను అనుకుందాం. సో ఈ ఏని గుడ్ మార్నింగ్ లోకి గుడ్ మార్నింగ్ ఏ. సో ఇప్పుడు నేను గ్రీట్ ఫంక్షన్లో లోకి అనే స్ట్రింగ్ని పాస్ చేస్తే నాకు అవుట్పుట్లో ఏమని రావాలి, గుడ్ మార్నింగ్ ప్లస్ లోకి. ఓకేనా, ఏలో ఏముంది, ఏలో ఏం పాస్ చేస్తాను, లోకిని పాస్ చేస్తాను కాబట్టి అవుట్పుట్లో నాకు గుడ్ మార్నింగ్ లోకి అని రావాలి. సో వచ్చిందా, గుడ్ మార్నింగ్ లోకి. సేమ్ ఇది వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్ డిక్లరేషన్. సో ఇప్పుడు అనదర్ టైప్ ఆఫ్ ఫంక్షన్ డిక్లరేషన్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ లెట్ మీకు త్రీ డేటా టైప్స్ బేసికల్గా వేరే లాంగ్వేజెస్ సి, పైథాన్ ఇలాంటి లాంగ్వేజెస్లో చూసుకున్నట్టయితే డేటా టైప్స్ మెన్షన్ చేయాలి మనం. ఇంట్ అయితే ఇంట్, జావా స్క్రిప్ట్, జావా లేదంటే సి లాంగ్వేజ్, వీటిల్లో మనం డేటా టైప్ని మెన్షన్ చేసుకోవాలి. ఎలా, ఇంటీజర్ అయితే ఇంటీజర్, నెక్స్ట్ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్, సేమ్ అలాగా మెన్షన్ చేసుకోవాలి. సో వాటిల్లో డేటా టైప్స్ అనేది ఇంట్, ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి అనమాట. సో జావా స్క్రిప్ట్లో వచ్చేసరికి మనం 3ని యూస్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి లెట్, కాన్స్ట్, వ్యార్. లెట్ అంటే అది ఏ టైప్ అనేది డిక్లేర్ లేదు. నెక్స్ట్ వ్యార్ అంటే అది ఇంటీజర్లో అయినా ఉండొచ్చు, నెక్స్ట్ స్ట్రింగ్స్లో అయినా ఉండొచ్చు. ఇప్పుడు మనం లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని డిక్లేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది, 10 రావాలి. సో వచ్చిందా 10 అవుట్పుట్లో 10. సేమ్ అలానే మనం ఇప్పుడు ఫస్ట్ ఏ అనే దాన్ని డిక్లేర్ చేసాం. ఏమని డిక్లేర్ చేసాం, లెట్ అని డిక్లేర్ చేసాం. సో ఇప్పుడు ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఏలో ఫంక్షన్ ఆఫ్ console.log hello world. సో దీని మీనింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేమ్ అనే దాన్ని డిక్లేర్ చేశా, తర్వాత ఆ వేరియబుల్లో ఫంక్షన్ని డిక్లేర్ చేశా యూజింగ్ ఫంక్షన్ కీవర్డ్. సో ఇప్పుడు నాకు అవుట్పుట్లో ఏమన్నా వస్తుందా, ఏం రాదు. ఎందుకంటే నేను ఆ ఫంక్షన్ నేమ్ ఏ కదా, దాన్ని నేను కాల్ చేసుకోలేదు, పిలవలేదు. ఆ ఫంక్షన్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ కామని పిలవలేదు. నాకు అవుట్పుట్ ఇప్పుడు ఏమీ రాదు. చూసినట్టయితే అవుట్పుట్ ఏమీ రాలేదు. రీలోడ్ చేద్దాం, చూడండి అవుట్పుట్ నాకు ఏమీ రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫంక్షన్ కదా, అది ఫంక్షన్ని కాల్ చేసుకోవాలంటే ఏ ఆఫ్ ఇలా బ్రాకెట్స్ ఇచ్చి కాల్ చేస్తే ఫంక్షన్ అనేది కాల్ అయినట్టు అనమాట. ఇప్పుడు అవుట్పుట్ హలో వరల్డ్ వచ్చింది చూసారా. సేమ్ అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఉన్న కొన్ని పారామీటర్స్ని సెండ్ చేద్దాం. హలో ఏ కామా బి కామా సి. ఇక్కడ
హలో వరల్డ్, ఓకే, హలో ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇప్పుడు మనం ఏ అనే ఫంక్షను 3 పారామీటర్స్ని అడుగుతుంది. ఏంటది? ఏ బి సి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏలో మనం హలోలోకి కమా హౌ కమా ఆర్ యూ. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఈ లోకి అనే స్ట్రింగ్ ఏ అన్నమాట, నెక్స్ట్ హౌ అనే స్ట్రింగ్ బి అన్నమాట, నెక్స్ట్ ఆర్ యూ అనే స్ట్రింగ్ సి. సేమ్ అలానే ఈ ఫంక్షన్ని నేను ఈ ఏ అనే ఫంక్షన్లోకి ఏబిసిని నేను పాస్ చేసిన వెంటనే ఈ లోకి అనేది ఏ, హౌ అనేది బి, ఆర్ యూ అనేది సి. సో వీటి మధ్యలో ప్లేస్ అయ్యి, అంటే వీటి పొజిషన్స్లో అవి ప్లేస్ అయ్యి అదేమవ్వాలి? కన్సోల్ డాట్ లాగ్. నాకు అవుట్పుట్లో ఏమని రావాలి? హలోలోకి హౌ ఆర్ యూ అనేది నాకు అవుట్పుట్ రావాలి. ఒకసారి చూద్దాం. సో చూసారంటే హలోలోకి హౌ ఆర్ యూ నాకు అవుట్పుట్ వచ్చింది. సేమ్ అలానే పారామీటర్స్ని మనం నెంబర్స్ని ఏవైనా పాస్ చేయొచ్చు. ప్లేస్లో 10 అని పాస్ చేశాను అనుకో, 10. ఇప్పుడు ఏమైనా వస్తుంది? హలో 10 హౌ ఆర్ యూ, హలో 10 హౌ ఆర్ యూ. ఆ రెండు మిక్సప్ అయిపోయాయి చూడండి. నేను ఇక్కడ స్పేస్ ఇచ్చినా కూడా స్పేస్ తీసుకోదు, ఎందుకంటే అది ఒక డిజిట్. 10 అనేది డిజిట్ కాబట్టి ఇక్కడ నేను స్పేస్ ఇస్తే అప్పుడు స్పేస్ వస్తుంది. చూడ. సో ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అనమాట, సెకండ్ టైప్. ఇప్పుడు థర్డ్ టైప్ చూసినట్టయితే యారో ఫంక్షన్ లేదా అనానమస్ ఫంక్షన్ అన్న పిలుస్తాం మనం. అనానమస్ ఫంక్షన్ని ఎలా డిక్లేర్ చేయాలి అంటే జస్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ సింబల్ పెడితే ఇది అనానమస్ ఫంక్షన్. నీ లాజిక్ అంతా ఈ కజర్ ఉన్న ప్లేస్లో మన లాజిక్ అనేది రాస్తాం. ఇప్పుడు నేను 10 + 20 రాశాను అనుకోండి, 20 రాశాను. సో ఇప్పుడు ఇది జస్ట్ అనానమస్ ఫంక్షన్ అంతే. దీన్ని నేను పిలిచిన అంటే దీనికి ఒక పేరు పెట్టాలి. అవునా? పేరు పెట్టాలి అంటే నేను ఏమని రాసుకున్నా? లెట్ యారో ఫంక్షన్ ఈక్వల్స్ టు, యారో ఫంక్షన్లో ఏం ప్లేస్ చేశా? ఈ యారో ఫంక్షన్ని ప్లేస్ చేశా. ఇప్పుడు నేను ఈ యారో ఫంక్షన్లో ఉన్న 10 + 20 నా లాజిక్ కదా, 10 + 20 యాడ్ చేసి జస్ట్ రిటర్న్ చేసేస్తుంది అంతే. మనం ఇక్కడ ఏం ప్రింట్ చేయం. ఈ 10 + 20 అనేది ఈ యారో ఫంక్షన్లో ప్లేస్ అయి ఉంది. ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ని కాల్ చేయాలంటే యారో ఫంక్షన్ ఆఫ్. ఇప్పుడు జస్ట్ ఫంక్షన్ కాల్ అయింది, దాన్ని నేనేమి ప్రింట్ చేయడంలే, కన్సోల్ చేయడంలే, నాకు అవుట్పుట్లో కనిపించదు. కనిపిస్తుందా నాకు అవుట్పుట్లో ఏమన్నా? ఏం కనిపించట. 10 + 20 అంటే 30 కనిపించాలి. ఇక్కడ ఏమన్నా 30 ఏమన్నా కనిపిస్తుందా? ఏం కనిపించడంలే. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యారో ఫంక్షన్ ఆఫ్. సో ఇప్పుడు ఏం చేశా? యారో ఫంక్షన్ని డిక్లేర్ చేశా, దాన్ని నేను ఇక్కడ కాల్ చేశా. నాకు ఇప్పుడు ఏమొస్తుంది? దీన్ని రన్ చేశానంటే చూసారా, నాకు ఆన్సర్ 30 వచ్చింది. ఇప్పుడు ఆ ఫంక్షన్ అనేది కాల్ అయింది. సో యారో ఫంక్షన్స్ని ఈ యారో ఫంక్షన్స్ని ఇలా డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు యారో ఫంక్షన్స్లో నేను వేరియబుల్స్ని ఇస్తాను అనమాట, ఏ కమా బి కమా సి. సో నేను నా లాజిక్ను ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇప్పుడు యారో ఫంక్షన్స్లో నేను వేరియబుల్స్ని పాస్ చేయాలి కదా. సో 12 పాస్ చేశా. 12 + 12 24, 24 + 12 36. సో నాకు అవుట్పుట్ ఏం రావాలి? 36 రావాలి. మనం 3 నెంబర్స్ని యాడ్ చేసాం కదా, ఆ అవుట్పుట్ రావాలి.
ఒకసారి చూస్తాం. సో అవుట్పుట్ 36. సేమ్ ఇది థర్డ్ టైప్ ఆఫ్ క్రియేటింగ్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ని ఇలా క్రియేట్ చేస్తాం అండ్ ఫంక్షన్స్ని ఇలా పాస్ చేస్తాం. సో ఇప్పుడు ఇలా కాదు, ఒక వేరియబుల్ ఒక ఆబ్జెక్ట్ ఫామ్ చూద్దాం. ఆబ్జెక్ట్ అంటే కీ వాల్యూ పేర్ అన్నమాట. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్స్కి రోల్ నెంబర్స్ అంటే ఒక రోల్ నెంబర్ పిలిచాను అనుకోండి, ఆ స్టూడెంట్ అనేవాడు లేసేస్తాడు, అవునా? ఇక్కడ రోల్ నెంబర్ అనేది కీ, స్టూడెంట్ అనేవాడు వాల్యూ, ఓకేనా? ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. కాన్స్ట్ పర్సన్. సో పర్సన్కి ఏముంటాయి? నేమ్, ఫస్ట్ పర్సన్ పేరు నార్మల్గా జాన్ అనుకుందాం. జాన్, ఏజ్ వచ్చేసి అతనిది 30. సో ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్. దీన్ని మనం ఇలా బ్రాకెట్స్లో పెట్టి దానికి కీ అనేది ఏంటి? ఇక్కడ నేమ్ అనేది కీ, వాల్యూ అనేది ఏంటి? జాన్. నెక్స్ట్ ఇక్కడ కీ అనేది ఏంటి? ఏజ్, వాల్యూ అనేది 30. సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశా. నెక్స్ట్ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం ఆ కీని వాల్యూని యాక్సెస్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు ఫంక్షన్ డిస్ప్లే పర్సన్. సో ఈ ఫంక్షన్లో మనం ఏం పాస్ చేయాలి? ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి అనుకుంటాం. ఆబ్జెక్ట్ని పాస్ చేసినప్పుడు ఏమేమి ఉన్నాయి ఆబ్జెక్ట్లో? కీస్, నేమ్, కామా, ఏజ్. నెక్స్ట్ ఆ నేమ్ అండ్ ఏజ్ని నేను అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అనుకుంటాను. console.log ఆఫ్ నేమ్ కామా ఏజ్. సో ఇప్పుడు నేను ఫంక్షన్ని కానీ క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్లో ఏమీ రాదు. ఇప్పుడు అవుట్పుట్ రావాలి అంటే నేను ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. డిస్ప్లే పర్సన్ ఆఫ్ పర్సన్ అంటే ఈ పర్సన్లోకి ఈ ఆబ్జెక్ట్ని పంపించాలి. ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్ని నేను సెండ్ చేయాలి. సో పర్సన్ అనే ఆబ్జెక్ట్ని నేను సెండ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ చూస్తాం. సో జాన్ 30, అవుట్పుట్ జాన్ 30. ఈ రెండే కదా ఇక్కడ ఉన్నాయి, జాన్ అండ్ 30. 2 మాత్రమే మెన్షన్ చేశాం కాబట్టి 2 మాత్రమే ప్లేస్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడే మళ్ళీ రోల్ నెంబర్ 12 మెన్షన్ చేశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమైనా వస్తుందా? రాదు. ఎందుకంటే నేను ఫంక్షన్లో 2 వాల్యూస్ మాత్రమే తీసుకున్నా. ఏది? 2 కీస్, నేమ్ అండ్ ఏజ్. ఈ 2 కీస్ మాత్రమే తీసుకున్నా. ఈ ఫంక్షన్ అనేది ఓన్లీ 2 కీస్ మాత్రమే తీసుకునింది. సో కాబట్టి నీకు అవుట్పుట్లో ఇప్పుడు కూడా జాన్ 30 ఆ 2 మాత్రమే వస్తాయి, జాన్ 30. అదే నువ్వు ఇక్కడ ఏజ్ పక్కన మళ్ళీ రోల్ నెంబర్ మెన్షన్ చేసి దాన్ని అవుట్పుట్లో ప్రింట్ కానీ చేసావనుకో, console.log ఆఫ్ రోల్ నెంబర్, ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. జాన్ అనేది తన నేమ్ అండ్ 30 అనేది తన ఏజ్ అండ్ 12 అనేది తన రోల్ నెంబర్ వచ్చాయి. ఇప్పుడు ఈ రోల్ నెంబర్ వేరియబుల్ అనేది డిస్ప్లేలో పాస్ చేసాం. ఒకవేళ నేను దాన్ని కన్సోల్ చేయలేదు అంటే అది నాకు అవుట్పుట్లో రాదు. జాన్ 30 2 మాత్రమే వచ్చాయి చూడండి.